హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ తెలుగు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ఆనందిని ఇంటికి తీసుకువచ్చి జీవనచెంప పగలగొట్టి షాక్కిచ్చిన ఆదిత్య, ఆనంది అయితే రాత్రంతా మేలుకొని ఆదిత్యకైతే సేవలు చేస్తుంది. ఇక ఆనంది చేసిన సేవలతో ఆదిత్య అయితే తొందరగా కోలుకుంటాడు. ఉదయానే లేవంగానే ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నేను నిన్ను ఎంత దూరం పెడుతున్నా, ఎంతగా బాధ పెడుతున్నా, నాకోసం ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. అయితే అప్పుడే సునంద అయితే, ఆదిత్యా, ఇప్పుడు బానే ఉంది కదా, వెళ్దామా అంటూ అనంగానే, ఆ సరే మమ్మీ, వెళ్దామంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. నిన్ను ఇక్కడ్నుంచి తొందరగా తీసుకువెళ్ళాలి, లేకపోతే నీ మనసు మార్చేస్తుంది అంటూ సునంద అయితే ఆదిత్యను కారు దగ్గరికి వెళ్లమంటుంది. అప్పుడే ఇక ఇంతలో శశికాంత్ కూడా సరేనమ్మా, వెళ్ళొస్తామని చెప్తూ ఉండంగా, ఇంతలో సునంద అయితే తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకువచ్చి, నువ్వు రాత్రంతా నా కొడుక్కి సేవలు చేశావు కదా, సేవలు చేసినందుకు నీ ఇంట్లోవాడికి స్వెటర్ ఇచ్చినందుకు నీకు మొత్తం కలిపి ఈ డబ్బిస్తున్నాను, తీసుకో అంటూ సునంద అయితే తన దగ్గర ఉన్న డబ్బులు ఆనంది చేతిలో అయితే పెడుతుంది. ఇక సునంద డబ్బులిచ్చేసరికి అవి చూసిన ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇది చూసిన ఆదిత్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. మమ్మీ, నువ్వు ఆనందిని సరంగా అర్థం చేసుకోలేదు, తన గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు, తన మనసు గాయపడేలా చేస్తున్నావు అంటూ ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక శశికాంత్ కూడా సునందతో చెప్తూ ఉంటాడు. సునంద, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఆదిత్యకి తన భార్య సేవలు చేయడం, నువ్వు డబ్బులివ్వడం ఇదేమీ మర్యాదగా లేదు. నువ్వు ఇలా చేసి ఆనంది మనసు బాధపడేలా చేస్తున్నావు. ఒక్కసారి ఆలోచించు అంటూ అనంగానే, ఇక మీరు ఆపండి, తను నా కోడలు స్థానంలో ఉన్నప్పుడు నేనిది చెయ్యడం తప్పు, కాని ఇప్పుడు తను పరాయి వ్యక్తి, ఆదిత్య బిజినెస్ పార్ట్నర్, తను సేవలు చేసినందుకు డబ్బులివ్వడంలో తప్పేమీ లేదు, ముందు పదండి అంటూ శశికాంత్ ఆదిత్య ఇద్దర్ని కూడా తీసుకుని వెళ్ళిపోతుంది సునంద. అప్పుడే ఆనంది అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో పద్మమైతే వస్తుంది. ఏంటి బిడ్డా, ఏమైందే, అల్లుడిగాయకిప్పుడు కాస్త నయమైందా అంటూ అనంగానే, ఆ అయ్యిందమ్మా, ఆయనిప్పుడు బానే ఉన్నారు అంటూ చెప్తూ ఉంటుంది. ఈ డబ్బులేంటి బిడ్డా అంటూ అడుగుతూ ఉండంగా, నా భర్తకి నేను చేసిన సేవలకి మా అత్తగారు కట్టిన విలువమ్మా అంటూ చెప్పంగానే, అసలావిడ మనిషే కాదా, ఏదైనా అనాలి అంటే నోరు కూడా రావడం లేదు, ఆవిడ్ని చూస్తుంటేనే చాలా కోపంగా ఉంది, అంత చదువుకుందే, పెద్ద బిజినెస్ ఎలగపెట్టేదాన్ని అంటిందే, ఆ పాలం దానికి ఇలాంటివి కూడా తెలియదా, భర్తకి సేవలు చేసిన భార్యకి ఇలా డబ్బులిచ్చి అవమానిస్తే ఎంత బాధపడతారో ఆ పాలం కూడా ఒక ఆడదానిగా అర్థం చేసుకోలేదా, అసలావిడ ఇంత మూర్ఖరాలేంటి అంటూ పద్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది. పోనీలే అమ్మా, వదిలేయ్, ఆవిడిప్పుడు కోపంలో ఉన్నారు, ఆవిడ అర్థం చేసుకోడానికి టైం పడుతుంది అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఏంటి బిడ్డా, ఇదంతా నీ బాధ నేను చూడలేకపోతున్నాను, అల్లుడిగారితో కలిసి ఎంతో సంతోషంగా నీ జీవితముంటుంది, మీ ఇద్దరూ ఒకటయ్యారు, ఇక మీరు కలిసి పిల్లపాపలతో ఆనందంగా ఉంటారు అనుకున్నాను, కాని ఇలా జరిగిందేంటి బిడ్డా అంటూ పద్మమంటూ ఉండంగా, ఏం చేస్తామమ్మా, అంతా నా తలరాత అంటూ ఆనంది అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంటికి వెళ్లిన తర్వాత ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఆనంది, నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు అర్థమవుతుంది, కాని ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను అంటూ ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే చైతన్య అయితే ఆదిత్య దగ్గరికి వచ్చి, అన్నయ్య, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, దేవతలాంటి వదిన మనసు గాయపడేలా చేశావు, అమ్మకోసం వదిన్నని దూరం చేసుకుని వదిన మనసు బాధపడేలా చేయడమే కాదు, ఆ దేవతని అనరాలి మాటలన్నీ చాలా పాపం మూటకట్టుకున్నారు, నిజానికి వదిన ఏ తప్పు చేయలేదని నాకీరోజు తెలిసింది, ఇప్పుడే శ్రీను నాకు అన్నీ ఇచ్చాడు, అన్ని సాక్ష్యాలు శ్రీను సంపాదించాడు, ఇదంతా చేసింది జీవన, ఇందుమతిగారు అంటూ ఇక చైతన్య చెప్పంగానే ఆ మాటకి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది సునంద అయితే. ఆనంది, నన్ను క్షమించు ఆనంది, నా మాటలతో చేష్టలతో నిన్ను ఎంతగానో బాధపెట్టాను, ఎంతగానో ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు, ఈరోజు నేను చేసిన తప్పుకి చాలా కుమిలిపోతున్నాను, నీ దగ్గర అసలు క్షమాపణ అడిగే అర్హత కూడా పోగొట్టుకున్నాను, నా మొహం కూడా నీకు చూపించలేకపోతున్నాను, నన్ను క్షమించమ్మా, మా కారణంగా నువ్వు చాలా బాధపడ్డావు అంటూ ఇక ఎంతగానో సునంద అయితే కుమిలిపోతూ ఉంటుంది. ఇక ఆనంది అయితే ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. ఆదిత్య, ఆనంది ఇద్దరూ కూడా ఒకటవుతారు. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.